వేరే వాళ్ళ విషయం వదిలేయండి. మీలో జరుగుతుందో లేదో చూడండి. నాకు కూడా అప్పుడప్పుడు అనుకున్నవి జరగక కోపం వస్తుంది. गुस्सा होना या इरिटेट होना उसका मतलब नहीं है कि आप प्रेम नहीं है। కోపం రావడం, చిరాకు పడటం ప్రేమ లేదని కాదు. ఇది చూడండి, కోపం ఎప్పుడూ మనవాళ్లపైనే కలుగుతుంది. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లపై. కోపం చూపిస్తున్నారంటే అమితమైన ప్రేమ ఉంటేనే కదా! మనం దాన్ని ఎలా తీసుకుంటాము అనేది మనపై ఆధారపడి ఉంటుంది. 'లైలా మజ్ను' కథ తీసుకోండి. ఆమె గిన్నెలను, పాత్రలను అతనిపై విసిరికొడుతుంది. ఇది నాకు ఒక ప్రత్యేకమైన చికిత్స అని అంటాడతను. ఎవరి హృదయమైతే ప్రేమతో నిండి ఉంటుందో అది ఎటువంటి సాకులు కోరక ఆ బంధాన్ని నిలిపి ఉంచుతుంది, తెంచదు. మనం చేసే పొరపాటదే. ఆమె నన్ను కోరుకుంటోందో లేదో అని. అవన్నీ మర్చిపోండి. నేను ఆమెను కోరుకుంటున్నాను, అది చాలు. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, అది చాలు. ఇతరులపై ఆశ పెట్టుకోకండి. ఆఖరికి భగవంతునిపై కూడా ఆశ పెట్టుకోకండి.